గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న మామిడి మొక్కజొన్న రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏలూరు జిల్లా నూజివీడులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సులో మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేష్తో పాటు పలువురు నేతలు మాట్లాడారు. నూజివీడులో మామిడి రైతులు తమ మామిడి తోటలను చూస్తూ కష్టాలు మర్చిపోయే రోజులు పోయి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకునే దుస్థితి దాపురించిందని పలువురు రైతులు ఆవేదన చెందారు. పక్క రాష్ట్రంలో క్వింటా మామిడి 2500 రూపాయలు కొంటుంటే ఏపీలో మాత్రం 1700 రూపాయలకు కూడా అమ్ముడుపోవటం లేదని వాపోయారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై రైతులతో పాటు అన్ని వర్గాల వారిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఇప్పుడు జగనన్న ఉంటే అని అందరూ మాట్లాడుకుంటున్నారని చెప్పారు. మామిడి రైతు విలవెల్లాడుతా ఉన్నాడని చెప్పేసి ఏ రోజు చెప్పకపోగా చంద్రబాబు నాయుడు బుల్లెట్ తోడుతూ ఉంటే ఆ బుల్లెట్ ఫోటోలు తీసుకొని సరదాగా ఎన్ఫీల్డ్ ఫ్యాక్టరీ తెచ్చావా చంద్రబాబు నాయుడు? అంటే ఎన్ఫీల్డ్ బుల్లెట్ పెట్టి దాని మీద ఒక ఫోటో దిగితే నువ్వు ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చినట్టు ఒక పెద్ద ఫీలింగు. మామిడి రైతు కన్నీరు పట్టించుకోలేడు కానీ ఎన్ఫీల్డ్ ఫ్యాక్టరీ తెచ్చినట్టు ఒక పెద్ద బిల్డప్ ఇస్తా ఉన్నాం. మొక్కజొన్న రైతు కన్నీరు తుడవలేవు కానీ హెలికాప్టర్ ఫ్యాక్టరీ పెడతాడంటే ఎక్కడ పోయి నిన్నగాక మొన్న పుట్టపర్తి. ఏమయ్యా దిక్కుమాలిన ప్రభుత్వం, దిక్కుమాలిన వ్యవస్థ. 2 సంవత్సరాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి, జగనన్న ప్రభుత్వం చేసిన మంచి ఎక్కడికైనా వెళ్ళిందా? ప్రజల మనసుల్లో నుంచి ఈ రోజున 2 సంవత్సరాల్లోనే జగనన్న ఉంటే బటన్ నొక్కేవాడురా, జగనన్న ఉంటే అమ్మఒడి ఇచ్చేవాడురా, జగనన్న ఉంటే చేతి ఇచ్చేవాడురా, జగనన్న ఉంటే కాపు నేస్తం ఇచ్చేవాడురా, జగనన్న ఉంటే మామిడి పంట కొనేవాడురా, జగనన్న ఉంటే మొక్కజొన్న బ్రహ్మాండంగా క్వింటాల్కి 2400 పెట్టి కొనేవాడు రా, పొగాకు కొనేవాడు. ఆఖరికి కరోనా కష్టకాలంలో కూడా నారింజ పంట ఎక్కడో కడపలో కుళ్ళిపోతా ఉంటే ఇక్కడికి తీసుకొచ్చి కొన్న మొనగాడు, దమ్మున్నవాడు మన జగనన్న. కేంద్ర ప్రభుత్వం 2400 ఇస్తున్నా మన గవర్నమెంట్ ఏంటంటే ఫిక్స్ చేసిన రేటు, మన గవర్నమెంట్ ఏంటంటే కనీసం రూపాయి ఇవ్వకపోగా మీరు చేసుకోవాల్సింది చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే వీరికి ఏమాత్రం రైతు మీద ఉండా వాళ్ళు 2400 కొని నిజంగానే ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ కొని వాళ్ళు ఏంటంటే రైతుకు న్యాయం చేసేవారు. కానీ కనీసం కొద్దిగా కూడా ఏంటంటే రైతు మీద ఇంట్రెస్ట్ లేదు. మా ఇంట్రెస్ట్ అంతా క్యాపిటల్ కట్టాలనే